అందరికీ నమస్తే సీదా హెడ్లైన్స్ పథకాల పేరు లేదని లొల్లులు తీసుకుంటున్నారు కొత్త దరఖాస్తులు ముగ్గురు ముఖ్యమంత్రుల జోరు దావోస్ల పెట్టుబడుల టూరు విలాస గుర్తొచ్చింది జనసేనకు సారు సాధించిండు 11 ఏళ్లకు కొత్త అధ్యక్షుడు మార్చిండు రూల్స్ ఇక కష్టమైతది అమెరికా సిటిజన్షిప్ వీడియోల కోసం ఆగమాగం సర్పంచ్ సాబ్ ఎల్లుండి ఎమ్మెల్యే కాడికి పోదాం పారాదు మన ఊర్లో కొత్త రేషన్ కార్డులే రాకపాయే అడుగుదాం ఏమంటాడో నీ అందరికి వస్తాయి మనకొస్తాయి ఆడికి పోయి ఏం చేస్తాం కార్ కిరాయిలు దండగా అని చోటా మోటా లీడర్లు అవ్వయ్య మా పార్టీ కార్యకర్తలకే బాజాప్తి ఇస్తాం మా పార్టీ జెండా మోసిన వాళ్ళకే పథకాలు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో అని ఎమ్మెల్యేల ధమ్కీలు గ్రామ సభలు పెట్టుడు అందరి ముంగట పేర్లు సెలెక్ట్ చేసుడు గివేం లేకుండే గీ పండ్ల మీద మంత్రులు ఎమ్మెల్యేలు ఊర్లకు వస్తే ఒట్టు పార్టీల తిరిగేటోళ్ళకే ఫాయిదా 10 ఏళ్ళు నడిచింది మరి ఇప్పుడు ఎట్లున్నదో చూడండి పథకంలో పేరు వచ్చిన వాళ్ళది సంబరము రానోళ్ళు గరంగరము ఏళ్ళకెళ్ళి ఏటింగ్ వేస్తుంటే ఇప్పుడు వచ్చిందని వాళ్ళు మాకు ఇంకేనడు వస్తుందని వీళ్ళు కొందరు సర్కార్ కు శనార్థులు చెప్పుడు కొందరు నిలదీసుడు ఆవేశమాగని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉత్తమ కార్యకర్తలు జగడాలు పెట్టుకున్నారు దౌడ అలగొట్టుకున్నారు ఇట్లా నడిచిన ఈ 4 పథకాల గ్రామ సభలు గత ప్రభుత్వంలో నేను కూడా 5-6 సార్లు అప్లికేషన్ ఇచ్చినాను కానీ నాకు అప్పుడు ఏమీ రాలేదు ఈ ప్రభుత్వం ప్రజాపాలనలో నాకు రేషన్ కార్డు పేరు అన్నది చేశారు నాలుగు ఫ్యామిలీలు ఉంటాడు ఒకే ఇంట్లో ఉంటాడు మేము ఒక్కొక్క రూమ్ లో అయితే అటువంటి దాంట్లో మాకే రేషన్ కార్డు రాలేదు ఆడాడ ఆఫీసర్లతో జగడం పెట్టుకున్నారు పోలీసులతో గిసరబసర అయ్యింది ఖమ్మం జిల్లాలో అయితే టెంటే కూడా వీకిరు ఊరోళ్ళంతా కలిసి కరీంనగర్ కి అక్కోళ్ళకి భూమి జాగా లేదట అయినా కూడా ఇందిరా మిల్లు రాలేదని ఏడ్చింది ఉన్నోళ్ళకి అన్ని ఇస్తున్నారని గవర్నమెంట్ జాబ్ వాళ్ళకి పథకాలు పోతున్నాయని భూములు ఉన్నోళ్ళకి రైతు కూలీ స్కీమ్ వచ్చిందని లేని వాళ్ళకి ఇస్తలేరని బాగానే లొల్లులు అయినాయి నిజామాబాద్ లో పాత బీఆర్ఎస్ కార్పొరేటర్ మేడానికి ఇందిరా మిల్లు వచ్చుడు తోటి లొల్లి పుట్టింది ఇండ్లు ఇప్పిస్తామని కొందరు పైసలు కూడా వసూలు చేసిరట్టుల్లో మేము ఫలానా 500 తీసుకున్నాను మా దగ్గర అని నేను పోయి ఒక పటేల్ చెప్తా ఆ పటేల్ అలా అడుగుతాడు మార్చిన పేరు ఇవాళ మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా పబ్లిక్ పథకాలు అందించే కార్యంలోనే తిరిగిరు మనిషికో దిక్కు గ్రామ సభలకు వచ్చి వివరంగా చెప్పిరు స్కీమ్లు ఎట్లా వంచేది రానోళ్ళు ఏం చేయాలనేది రేషన్ కార్డుల గురించి ఎక్కువ గడబడ అవుతుండే వరకు ఆ శాఖను చూసుకునే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గీ భరోసా ఇచ్చిండు అందరికి 26వ తారీఖున ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి సార్ ఇట్లా ఇదే హిమ్మతి ఇచ్చిండు. ఎక్కడైతే రావో మీరు నాకు అప్లికేషన్ ఇవ్వండి, నేను మళ్ళీ ఒకసారి ఎంక్వైరీ చేపించి మీకు న్యాయం చేపిస్తామని చెప్పి మీ అందరికీ భరోసా ఇస్తున్నాం. రైతు భరోసా గురించి అయితే ఏడకింత సప్పు లేదు. గవర్నమెంట్ కూడా కులం కులా చెప్పింది ఏ భూములకు ఇచ్చేది. రాళ్లకి రప్పలకి లేఅవుట్లకి రోడ్ల కింద పోయిన భూములకు ఇవ్వం. వ్యవసాయ యోగ్యమైన భూమి పంట వేసినా వేయకున్నా సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి ఒక హరీష్ రావు సార్ గ్రామ సభకు వచ్చి దరఖాస్తులు తీసుకున్నాడు, తిప్పల్లో అరుచుకున్నాడు. రుణమాఫీ కాలేదని ఇంతమంది దరఖాస్తులు ఇచ్చారు. నాకు మహాలక్ష్మి ఎప్పుడు ఇస్తారు సార్? 2,500 ఇస్తానన్నాడు రేవంత్ రెడ్డి అని మా చెల్లెళ్ళు అడుగుతా ఉన్నారు. 4,000 పింఛన్ అన్నాడు సార్, ఎప్పుడు ఇస్తారో అని అడుగుతున్నారు. ఈ కితక్ నియోజకవర్గానికి 3,500 ఇందిరా ఇల్లు కట్టియాలని డిసైడ్ చేసింది గవర్నమెంట్. దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళ దాంట్లో ఎవరి పేదలో చూసి ఫస్ట్ అలాగే ఇస్తారట. కోడి కూర తినమన్నట్టు చేసిండు కానీ ఒకటి కూడా ఇవ్వకపోతే ఇవాళ మేము 5 లక్షలతో ఇందిరా మిల్లు ఎస్సీలకు 6 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం రేపు ఎల్లుండి గిట్లా గ్రామ సభలు నడుస్తాయి. లిస్టులో పేర్లు లేనోళ్ళు అప్పుడే అప్లికేషన్ పెడితే ఎంక్వైరీ చేసి శాంక్షన్ చేస్తారట. ఈ కార్యక్రమం తొడిచినాక 5 పూట 4 పథకాలు చాలా అవుతాయి అన్నట్టు. దావోస్ లో తెలంగాణ టీం పర్యటన కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులతో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పలువురు ప్రముఖులతోటి చర్చలు జరపగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
చర్చలు, సంతకాలు, ఒప్పందాలు గిట్లా నడుస్తుంది దావోస్ల మనోళ్ళ టూరు. దునియాల పేరువైన కంట్రోలెస్ డేలా సెంటర్ వాళ్ళు హైదరాబాద్ లో 10,000 కోట్ల పెట్టుబడి తోటి AI టెక్నాలజీ సెంటర్ పెడతానికి ముంగట్టుకొచ్చారు. ప్రైవేట్ రాకెట్లు తయారు చేసే కంపెనీ తెలంగాణలో పెడతామని స్కై రూట్ కంపెనీ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు గవర్నమెంట్ తోటి. 500 కోట్లు ఖర్చు పెడతారట. ఇక అందరికి తెలిసిన యూనిలివర్ కంపెనీ బాస్ తోటి చర్చలు చేస్తే తెలంగాణలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ ప్లాంట్ పక్కా పెడతామని మాట ఇచ్చిండు. అట్లానే మెగా కంపెనీ వాళ్ళు 15,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి అగ్రిమెంట్ అయ్యింది. కానీ ఈ కంపెనీ ఉన్నది కృష్ణారెడ్డి సార్ ఉండేది హైదరాబాద్ లోనే. కానీ దేశాలు దాటిపోయి దావోస్ లో అగ్రిమెంట్ చేసుకున్నాడు. మన కాడ పెట్టుబడులు కంపెనీలు పెడితే సర్కార్ తరపున ఎట్లా అసలు అయ్యేది, వాళ్ళకి ఎంత ఫాయిదా అయ్యేది ఎరక చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. మై 3 words: ఫాస్టెస్ట్, గ్రీనెస్ట్, లోయెస్ట్ కాస్ట్. ఇటు చూడండి, అటు ఆంధ్ర సీఎం, ఇటు తెలంగాణ సీఎం, నడిమిట్ల మహారాష్ట్ర సీఎం, ముగ్గురు ముఖ్యమంత్రులు ఒక స్టేజ్ మీదనే. ఈ ఇద్దరు సీనియర్ సీఎంలు రాష్ట్రాల డెవలప్మెంట్లు, కంపెనీలు, పెట్టుబడుల గురించి చర్చలు చేశారు పెట్టుబడిదారులతోటి. దునియాల 200లకు మీద దేశాలు ఎప్పుడో కాడ అధ్యక్షుల వారి ఎన్నికలు, ప్రధానమంత్రి గారి ఎలక్షన్లో అయితేనే ఉంటాయి. రిజల్ట్ వచ్చినాడు పలానా దేశంలో పలానా పార్టీ తరపున పలానా లీడర్ గెలిచిండు అని గింతంత వార్త వస్తుంది. పితుకు దేశాలనైతే అస్సలే పట్టించుకోరు. అదే అమెరికా అధ్యక్షుల వారి ఎలక్షన్లు అంటే 6 నెలల ముందు సందే అన్ని దేశాలకు పెద్ద వార్త. ఏ పార్టీ తరపున ఎవరు నిలబడ్డరు, ఏం హామీలు ఇచ్చిండ్రు నుంచి షురూ చేస్తే ప్రమాణం చేసేదాకా దినాం వార్తలే ఉంటాయి అబ్బా. ఎందుకంటే దునియాకు పెద్దన్న. అయితే అచ్చుడే మనోళ్ళ ఆశల మీద డ్రమ్ముల కమానం నీళ్లు గుమ్మరిచ్చిండు ట్రంప్ సారు. బర్త్ సిటిజన్షిప్ రూల్స్ మార్చేసిండు. ఏ దేశ పౌరులైనా సరే అమెరికాల కాన్పైతే పుట్టిన పౌరులకు ఆ దేశ పౌరసత్వం వస్తుండే ఇన్నేండ్లు. అంటే అమెరికోళ్ళ కిందే లెక్క. చదువుల కోసం, కొలువుల కోసం, డాలర్ల కోసం బతకబోయిన మనోళ్ళు పిల్లల్ని ఆన్నే కందురు అక్కడి పౌరసత్వం వస్తుందని. టెంపరవరీ వీసాల మీద పోయినోళ్ళు కూడా ఇంతే. అన్ని దేశాలకి వెళ్ళి పోయినోళ్ళు ఆన్నే కాన్పులు అవుతాండ్రు. చెల్ ఇటేట్ రమ్మంటే ఇల్లంతా మాదే అన్నట్టు చేస్తుడానికి ఈ రూల్స్ రద్దు చేసిండు కొత్త అధ్యక్షుల వారు. అమెరికా జనాభాలో భారతీయులు 50 లక్షల దాకా ఉంటే అందులో 7.5 లక్షల మంది ఆడబుట్టినోళ్ళేనట. అందుకే ట్రంప్ గారి దెబ్బకు సల్లెటి దేశంలో గిన వణుకుడు పడుతుర్రు అన్నట్టు. అంతేకాదు ఎవరైనా సరే దొంగ కాయిదాల మీద జోరినోళ్ళని దొరకబట్టి బయటికి నూకుడేనట. పక్కకున్న మెక్సికో దేశంలోకి వెళ్ళి రాకుండా బార్డర్ లో పెద్ద గోడ కట్టాలని ఫస్ట్ అధ్యక్షుడు అయినప్పుడే డిసైడ్ చేసిండు. ఇప్పుడు పక్కా కట్టి తీరుతాడట. అల్కగా చెప్పాలంటే అమెరికోళ్ళది మాత్రమే, ఇంకెవ్వరు మాతోటి సమానం కాదు అనేది ట్రంప్ గారి సిద్ధాంతం. ఈ ముచ్చట మనకు నచ్చకుండొచ్చు గానీ ఎలక్షన్లకు ఇట్లా ప్రచారం చేసినందుకే బంపర్ మెజార్టీతో 2వ ప్రెసిడెంట్ సీట్లకు ఊకుండా పెట్టిండ్రు. రాగానే గింత రూపాయి చూపిస్తాడంటే ఇక 4 ఏళ్లలో ఇంకెన్ని ఉంటాయో పో. సోషల్ మీడియా తోటి సెలబ్రిటీ లైన్ వాళ్ళు మస్తు మంది ఉన్నారబ్బా. రైల్ స్టేషన్ లో కూలీగా మూటలు మోసిన ఓ తాతకు సూటు బూటు కంపెనీ యాడ్ల యాక్టింగ్ చేసే ఛాన్స్ వచ్చింది. టైం పాస్ కు పాటలు పాడే ఓ కక్క తోపు మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో పాటలు పాడింది. ఓ లీడర్ గారి లెక్కనే ఉండే హోటల్ సర్వర్ సోషల్ మీడియా తోటి వర్మ గారి సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసే. ఆవ్ ఇప్పుడు మోనాలిసా కూడా అంటుండ్రులే, వాజీవే. కానీ మొదలు చెప్పుకోవాల్సింది గీ ముచ్చట. పొలం ముద్దుగున్నదని దేశమంతా మురుస్తుంటే మనలో ఓవరాక్షన్కు మోనాలిసా ముఖం దాచుకునే కథ ఏంది? అగో వీడియోల కోసం, ఇంటర్వ్యూల కోసం ఎంట పడితే ఈగలేక ఎట్లురుకుతున్నదో అందరిని ఇడిపించుకొని ఇడికి తీసుకొచ్చి ఊకుండా పెట్టి ముఖం మగుపడకుండా ఇంటోళ్ళు శాల్వ కప్పిండ్రంటే చూడుండ్రిగా. కాకుల నిలవచ్చినట్టే నడువుండ్రి అని గెదివినా మనోళ్ళు గదిలితోట్టు. ఈడ చూడుండ్రి సెల్ఫీల కోసం ఎట్లా రౌండప్ చేసిండ్రు. అటుకెళ్ళి ఆడు నూకేసుడు, ఇటుకెళ్ళి ఈ నూకేసుడు. బిడ్డ కోశపడకుండా చేస్తారా అని నాయన ఎంట పెట్టుకొని స్వామీజీ టెంట్లకు దోలిండు. అందులోకెళ్ళి బయటకు వస్తే మళ్ళా గదే కెదిముడు. ఫేస్ అగుపడకుండా మాస్క్ కట్టుకున్నా, మీదికెళ్ళి కోటు దొడుకున్నా, చుట్టూరా గుమ్ముగుడు, ఫోన్లు సూచి పెట్టుడు. కుంభమేళకు వచ్చిన ఉత్తమ భక్తులకెళ్ళి బిడ్డను కాపాడుకోవటానికి నాయనది ఇంట్లోది ఒక తిప్పల కాదు. యూట్యూబ్ ఛానళ్లు మొత్తం మోనాలిసా చుట్టే చెక్కలు కొడుతున్నాయి. గిఫ్ట్ కింద 5,000 ఇస్తున్నా అని నోట్లు చూపించుకుంటే వీడియో తీస్తుంటే పుక్కట్ల నాకొద్దు పూసలు కొను అన్నది. ఈ దండ 700-200 గాని మనోడు 1000 రూపాయలు ఇవ్వట్టే. పైసా కాదు పబ్లిసిటీ ముఖ్యం. మళ్ళా
నిన్న మోనాలిసా బర్త్డే అని ఒకళ్ళు కేక్ తెచ్చి కట్ చేపించుకుంటా వీడియో తీసుకున్నారు ఇకమత్ తోటి. ఇంకొకళ్ళు ఇంకింత అందంగా తయారు చేపిస్తామని మేకప్లు రుద్దుకుంటా వీడియోలు తీయబట్టారు. ఇట్లా చెప్పుకుంటా పోతే తెల్లారినే ఓడిపోయి గరీబ్ కుటుంబంలో వచ్చి కుంభమేళకు వచ్చి పూసలు దండలు అమ్ముకుంటా సెలబ్రిటీ అయిన మోనాలిసాకు సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. మణిపూర్ మీద ఒక సినిమా తీస్తున్న హిందీ డైరెక్టర్ సనోజ్ మిశ్రా అందులో రైతు బిడ్డగా చూపిస్తాడట. ఆయన ఎప్పుడు తీస్తాడో గానీ కుంభమేళాలో కుందనాల బొమ్మ అని వీడియోలన్నీ కలిపితే అందమైన సినిమా అయ్యేటట్టున్నది పో. కమలం అంటే బీజేపీ, షెయి గుర్తంటే కాంగ్రెస్, అంబాసిడర్ కారు బీఆర్ఎస్, పతంగి ఎంఐఎం, సిపిఐ సుత్తె కొడవలి, సిపిఎం కంకి కొడవలి, ఉదయించే సూర్యుడు డిఎంకే, రెండాకులు అన్నా డిఎంకే, విల్లు బాణం శివసేన, లాంతర ఆర్జేడి. ఇక ఆంధ్రాకు పోతే టీడీపీ సైకిల్, ఫ్యాన్ వైసీపీ. ప్రతి పార్టీకి ఎన్నికలలో పోటీ చేస్తానికి గుర్తులుంటాయి. ఆ గుర్తుల మీదనే పార్టీ లీడర్లు నిలబడతారు, ఆ గుర్తు మీదనే గెలుస్తారు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే ఇక జనసేన అంటే గాజు గిలాసా అంటే జనసేన. పార్టీ పెట్టి 11 ఏళ్ళు అయ్యే ముంగట గీ గుర్తును ఓకే చేసింది ఎలక్షన్ సంఘము. ఆంధ్రాలో ఇన్నేళ్ళు రిజిస్టర్ పార్టీ కిందనే ఉండే ఇక ప్రాంతీయ పార్టీగా గుర్తింపు వచ్చినట్టు. గింతాల్సం ఎందుకైందంటే దీనికో లెక్క ఉంది. కొత్త పార్టీ పెట్టగానే 10 ఎమ్మెల్యే సీట్లకు 2 ఎంపీ సీట్లకు పోటీ చేయాలి, తక్కువ 3 సీట్లు గెలవాలి, 106 మంది ఓటేయాలి. గప్పుడే అదొక పార్టీ ఉందని సర్టిఫికేట్ వస్తుంది. కానీ జనసేన జెండా ఎగిరేసిన 5 ఏళ్ల దాకా ఏడ నిలబడలే. ఇక 2019లో ఆంధ్ర ఓట్ల యుద్ధానికి కొరికితే గాజు గిలాసన్ పక్కన వలగొట్టి 2 పోటీ చేసిన పవన్ సార్ ను కూడా ఓడగొట్టి ఏక్ నిరంజన్ ఎమ్మెల్యేని అసెంబ్లీకి పంపిరు ఓటర్ దేవుళ్ళు. అయినా అధ్యక్షుల వారు అస్సలు బుగులు వాళ్ళే. మీటింగ్ వచ్చిన వాళ్ళంతా ఓటేయరని తెలుసుకొని ఇంకింత జోరు పెంచిండు. ఇక మొన్న ఈ 2 పార్టీలతో కూటమి కట్టి వారాహి రథం ఎక్కి ప్రచారం చేస్తే 21 మంది ఎమ్మెల్యేలు 2 ఎంపీలతో పోటీ చేసిన అన్ని సీట్లు గెలిచి రికార్డు కొట్టేసి సీదా చిన్న సీఎం సీట్లకు ఒక్కున్నాడు. ఈ ఎలక్షన్ రూల్స్ ప్రకారం రావాల్సిన సీట్లు ఓట్ల కంటే ఎక్కువనే వచ్చినాయి కాబట్టి సార్ కాయిష్ పడ్డ గాజు గిలాస్ అనే పార్టీ గుర్తు కింద ఫైనల్ చేసిండ్రు. ఇంకే పార్టీకి సొంతంగా నిలబడ్డలకు కూడా గుర్తు ఇయ్యరన్నట్టు. మన యాదాద్రి నరసన్న గుడికి శితం వస్తున్నారబ్బా. పండుగలు పబ్బాలు ఆయతరం పూట జాతర సాగుతుంది. పట్నానికి మస్తు దగ్గర, ఎప్పుడంటే అప్పుడు పోయి రావచ్చు. అటు ఊర్లకెళ్ళి మొక్కులున్నోళ్ళు సుతా లైన్లు కడుతున్నారు. మంచిగా నరసన్న దర్శనం చేసుకొని కొత్త గుడి చూసి 4 సెల్ఫీలు ఫోటోలు దిగి ఫేస్బుక్ లో పెడితే లైకులు. పెద్ద భక్తులు సుతా బగ్గనే వస్తున్నారు. లీడర్లు కార్యకర్తలను ఎంటేసుకొని యాదగిరి గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేసింది ఎమ్మెల్సీ కవితక్క. నరసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం కాబట్టి ఇయాల గిరి ప్రదక్షిణ చేస్తే అనుకున్నవి జరుగుతాయని భక్తుల నమ్మిక. గందుకే మబ్బులనే గీ కార్యం పెట్టుకొని 2.5 కిలోమీటర్లు నడిచింది. అట్లనే మెట్ల మీద నడుచుకుంటా కొండెక్కిండ్రు. అయ్యవార్లు ఎదుర్కొని దగ్గరుండి దర్శనం చేపించిండ్రు. మా నాయననే కొత్త గుడిని కట్టించిండని అంతా యాద్ చేసింది. ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా నిర్మించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. హౌ దేవుని కాడ రాజకీయాలు ఉండొద్దు, కానీ కొత్త గుడి ఓపెన్ చేసినాడు పార్టీ కార్యం లెక్కనే జరిగిన ముచ్చట అక్కకు యాది లేనట్టుంది. ఈలే కాకుండా గిరి ప్రదక్షిణకు భక్తులు బగ్గనే వచ్చిండ్రు. మెడికల్ షాప్ కోసం అని పర్మిషన్ తీసుకుంటారు. వెనకమర్ల పెద్ద క్లినిక్కే నడుస్తుంటది. సూదేశుడు రానోడు కూడా నేను డాక్టర్ను అని తెల్ల కోటు స్టెథోస్కోప్ మెడల్ వేసుకొని తిరుగుడు. దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని వైద్యం చేసుడు. గూగుల్ను నమ్ముకొని డాక్టర్లు అయినోళ్ళు, వాళ్ళని నమ్ముకొని దవాఖాన్లు పెట్టినోళ్ళు సుతా ఉన్నారు. కాన్పులు చేస్తామని పర్మిషన్ తెచ్చుకొని మల్టీ స్పెషాలిటీ బోర్డులు తొలగిస్తారు. ఇక ఈ దవాఖాన కథ ఏంటంటే మీకేమన్నా కిడ్నీలు గిట్లా కావాలనా? ఓ 55 లక్షలు పట్టుకరారి. ఇడ్లీలు అంత అల్కగా ఇస్తారు గీ అలకనంద దవాఖాన్లా. అడ్రస్ హైదరాబాద్ సరూర్ నగర్. బేరాలు మంచిగా ఉన్నట్టున్నాయి. తమిళనాడు వాళ్ళ కిడ్నీలు తీసి కర్ణాటక వాళ్ళకు పెట్టిర్రు. ఒకటైతే 55 లక్షలు, 2 అయితే 1 కోటి. కానీ పైకమంతా కిడ్నీలు ఇచ్చిన వాళ్ళకే ఇయ్యరులో. దవాఖాన్ వాళ్ళ కమిషన్ నడిమిట్ల బోకరిగాళ్ళ బొజ్జలు నిండంగా మిగిలిందే మా భాగ్యం. చిన్న ఆపరేషన్లు చేస్తామని 6 నెలల కిందట దవాఖాన దుగ్నం చాలు చేసి చిన్నగా కిడ్నీల దందాలకు దిగిర్రట. యూరాలజిస్ట్ కానీ లేకపోతే ఎవరు కూడా వస్తారని కానీ లేకపోతే సర్జరీస్ చేస్తారని కానీ వాటికి మనం పర్మిషన్ ఇవ్వలేదు. ఏదన్నా పేషెంట్కి కానీ లేకపోతే డోనార్కి కానీ ఎవరికైనా కూడా ఏదన్నా జరిగినా
క్రిమినల్ కేసులు పెడతాం. మనోళ్ళ భాగోతం తెలిసిన వాళ్ళు ఎవరో ఆఫీసర్లకు కంప్లైంట్ చేస్తే పోలీసులతో రాగానే డాక్టర్లు పత్తాకు లేకుండా పరారైండ్రు. ఓనర్ ను పట్టుకొని దవాఖాన షటర్ గుంజి తాళం వేసి 4 పేషెంట్లను ఇంకో కాడికి పంపిర్రు. ముచ్చట దవాఖాన మంత్రి దామోదర సార్ కు తెలియగానే కమిటీ చేసిండు ఎంక్వైరీ కోసం. వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ను బట్టి యాక్షన్ ఉంటది. గరీబులను దొరకబట్టి పైసల ఆశ చూపించి కిడ్నీలు కొని అక్కడున్న వాళ్ళకి అమ్మే దందా ఈడొక్క కానే నడుస్తుందో ఇంకేడైతుందో జర గట్టిగా నజరేవి సార్లు. ఎందుకంటే అనుభవం లేని వాళ్ళు ఆపరేషన్ చేస్తే పానాల మీదకి వస్తుంది మళ్ళా. దూరంకి వెళ్ళి చిన్న సప్పుడు వస్తుంది, ఏ ఆర్టీసీ బస్ వస్తుంది అని పొద్దుగాల బడి పోరలు ఊర్లకు పోతోళ్ళంతా బస్ స్టాండ్లకు వెళ్ళి లేచి ముంగట్టుకొస్తారు. ఇక గా సప్పుడు వచ్చిందంటే పక్క ఆటో హారనే. స్కూటరు, బుల్లెట్ బండ్లు, అప్పటి కార్లు, బస్సులు, లారీలకు సుతా సపరేట్ హారన్లు ఉండేటి. ఇంటే మంచిగా అనిపిస్తుండే, పలానా బండి వస్తుందని బండ గుర్తు లెక్కుండే. కానీ ఇప్పుడు హారన్ కొడితే అమ్మో అని అదురుకోవాల్సిందే. బస్సు ముంగట ఊకబెట్టి హారన్ కొడితే చెవులు గిల్లు మనొచ్చు. ఇక ఇప్పుడు ఇంకో బస్సు వామ్మో, ఈ సప్పుడు నేను వినలేనని మీదికిలేస్తుంటే అనగబట్టి మళ్ళా కూసబెట్టిండు. దెబ్బకు పోలీస్ అన్నకు దండం పెట్టిండు పో. కర్ణాటకల బస్సులకు లౌడ్ స్పీకర్ల సొంటి హారన్లు తగిలించుకొని తిప్పుతుంటే దొరకబట్టి గీ శిక్షలేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. రోడ్ల మీద చిన్నగా ఉంటదా మరి? అవసరం ఉన్నా లేకున్నా కుయ్య హారన్లు ఒత్తుడే ఒత్తుడు. లోపట రాళ్ళేసినట్టు డీజేలు పెట్టినట్టు సప్పుడొస్తుంటే తొవ్వెంట పోయేటోళ్ళు ఉత్తగానే అదురుకుంటారు. స్టీరింగ్ తిప్పుకుంటా హారన్ ఒత్తుతే గా బాధ తెలియదు కదా. గందుకే ఎవ్వరి బస్సు ముంగట ఆ డ్రైవర్ కే హారన్ వినిపిస్తే దెబ్బకే వీకేసిండ్రు. సోషల్ మీడియాలో వీడియో గిరికలు కొడితే చూసినోళ్ళంతా మస్తు తారీఫ్ చేస్తున్నారు. చూసి సప్పట్లు కొట్టుడు కాదు, మీ బండ్లకు సుతా గిసొంటి హారన్లుంటే ఎమ్మట తీసేసుకుంటే మంచిదియా. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.